రష్యా దగ్గర మనం చమురుకుంటున్నామని అమెరికా చేసినటువంటి పని ఏంటంటే ఆంక్షలతో బెదిరించడం. 50% సుంకాలు కూడా విధించేసింది. అయినా భరించాం. భారత్ తెలివిగా ఏం చేసిందంటే చమురు కొనడం ఆపేసింది. ఎందుకు ఆపేసిందంటే ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఇప్పుడు దాదాపు రష్యాకి చెందినటువంటి $300 బిలియన్ విలువైనటువంటి ఆస్తిని జప్తు చేసింది అమెరికా. ఇది తక్కువేమీ కాదు. ఇప్పుడు రష్యా ఇబ్బంది కూడా పడుతుంది. అయితే ఇక్కడ తెలివిగా మనం ఏం చేసాం, ఈ డాలర్ తోటే అమెరికా ఇంత దారుణానికి ఒడిగడుతుంది కాబట్టి డాలర్ విలువను తగ్గించేసి మనం దానికి బదులుగా బంగారు నిల్వలు పెంచుకుంటున్నాం. ఇప్పుడు డాలర్ అయితే అమెరికా ఏదైనా చేస్తుంది, బంగారు నిల్వలు అయితే ఏం చేస్తుంది? కాబట్టి మనం ఏం చేస్తున్నాం, బంగారం కొనుక్కోవాలనే ఉద్దేశంతో రష్యా దగ్గర గత సంవత్సరమే చమురు కొంటూనే దాదాపు $50 మిలియన్ విలువైనటువంటి బంగారం కూడా కొన్నాం. దాని విలువ ఇప్పుడు 451 కోట్ల రూపాయలు. అంటే ఈ యొక్క సంవత్సరం మళ్ళీ పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఇంచుమించు $1 బిలియన్ కూడా కొనే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకా చూడండి, ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి అంటే $4.6 ట్రిలియన్ విలువైనటువంటి గోల్డ్ నిల్వ పెట్టుకున్నాయి. అదే ప్రపంచ దేశాల దగ్గర ఉన్నటువంటి ట్రెజరీ బాండ్ విలువ ఎంత అంటే ఆ బ్రాండ్ల విలువ దగ్గర 4.5 ట్రిలియన్లు ఉంటే ఇప్పుడు 3.5కి వచ్చేసాయి. అంటే వీళ్ళు దీన్ని గోల్డ్గా మార్చుకుంటున్నారు. డాలర్ రూపంలో ఉండబట్టే కదా ఈ నిల్వలన్నింటినీ ఓవర్ యాక్షన్ చేసి ఫ్రీజ్ చేస్తుంది అమెరికా. సో దాన్ని గోల్డ్ రూపంలో మార్చుకుంటున్నారు. భారత్ కూడా అదే విధంగా తెలివిగా ఇప్పుడు గోల్డ్ రూపంలోకి మార్చేసింది. ఈ గోల్డ్ రూపంలోకి మార్చుకోవడానికి పూర్తిగా ప్రయత్నాలు చేస్తుంది. మరొక వైపు చైనా, రష్యా, భారత్ ఇవి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కరెన్సీలోనే ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. అందుకే మొన్న రుబియా అలాగే యువాన్లో కూడా ట్రేడ్ జరిగింది. అదే ఇప్పుడు ట్రంప్కి మంట. వీళ్ళు ఇలాగ చేసుకుంటూ ఉంటే తర్వాత రేపు బ్రిక్స్ అంటారు, బ్రిక్స్ తర్వాత మొత్తం మిగతా దేశాలకు కూడా వ్యాపిస్తారు. అప్పుడు డాలర్ విలువ తగ్గిస్తున్నారు. అంటే డాలర్ విలువ తగ్గించడానికి వీళ్ళు ఇంత కుట్ర చేస్తున్నారని ట్రంప్కి అది కూడా ఒక పెద్ద కోపం. కానీ ఏం చేస్తాడు, ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి మార్పులకి ఎవరైనా సరే అంగీకరించాల్సిందే. ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తాం, ఏది పడితే చేసేస్తామంటే అవ్వదు. ఇంతకుముందు అమెరికా వేరు, ఇప్పుడు అమెరికా వేరు. ఇంతకుముందు అంటే అమెరికా దిక్కు, ఇప్పుడు అమెరికా కాదు, అన్ని దేశాలు అమెరికాకి దిక్కు. అది కాబట్టి అంతర్జాతీయ యవనికలో జరుగుతున్నటువంటి మార్పులు ఎవరైనా అంగీకరించాల్సిందే. ఈరోజు ట్రంప్ అగ్రరాజ్యం అనే అహంకారంతో ఉన్నా సరే రేపు ఈ అగ్రరాజ్య అహంకారాన్ని మనం దించాల్సిన అవసరం లేదు. యూరోపియన్ దేశాలే దించేస్తాయి.